బంగారం గాజుల్ని వజ్రాల హారాల్ని ఆకర్షించేసి వాళ్ళ చేతుల నుంచి మెడల నుంచి ఊడి చందాల బుట్టలో పడేట్టు చేస్తుంది. ఒకనాడు ప్రజానిధికి కోశాధికారిని అయిన కస్తూరిబాయి 4 రూపాయలు ఎలా ఖర్చయ్యాయో లెక్క చెప్పలేకపోయింది. గాంధీ గారు ఆ నిధులకు సంబంధించిన లెక్కలు ఆడిట్ చేయించి ప్రచురిస్తూ తమ భార్య నిర్వహణలో వచ్చిన 4 రూపాయల తేడాను నిర్దాక్షిణ్యంగా ఎత్తి చూపించారు. నేను ఈ కథ నా అమెరికన్ విద్యార్థుల క్లాసుల్లో తరచుగా చెప్పేవాడిని. ఒకనాడు సాయంత్రం హాల్లో ఒక ఆమె ఆగ్రహావేశంతో ఊగిపోయింది. మహాత్ముడయ్యేది కాకపోయేది. ఆయనే కనుక నా మొగుడై ఉంటే అనవసరంగా చేసిన అటువంటి బహిరంగమైన అవమానానికి మొహం మీద ఒక్క గుద్దు గుద్దేదాన్ని అంటూ అరిచింది. అమెరికన్ భార్యల గురించి, భారతీయ భార్యల గురించి మా మధ్య సరదాగా కొంత వాగ్వాదం జరిగిన తర్వాత నేను ఇంకా పూర్తిగా వివరించడానికి పూనుకున్నాను. గాంధీ గారి భార్య ఆ మహాత్ముడిని తన భర్తగా కాకుండా గురువుగా భావించింది. చాలా చిన్న పొరపాట్లనైనా చక్కదిద్దే హక్కు గురువుకు ఉంది అని స్పష్టం చేశాను. కస్తూరిబాయిని బహిరంగంగా మందలించిన కొంతకాలానికి గాంధీ గారికి ఒక రాజకీయ నేరారోపణ మీద జైలు శిక్ష పడింది. ప్రశాంతంగా ఆయన ఆమెకు వీడ్కోలు చెబుతూ ఉండగా ఆయన పాదాల మీద వాలింది. గురుదేవా, నేను మిమ్మల్ని ఎప్పుడైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది. వార్ధాలో ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నేను ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ప్రకారం గాంధీ గారి రాతగదిలోకి వెళ్ళాను. తన భార్యను శిష్యురాలిగా చేసుకోవడం అనే అరుదైన అలౌకిక ఘటనను సాధించగలిగిన సాధువు గాంధీ గారు. ఎన్నడూ మరుపురాని చిరునవ్వు చిందిస్తూ పైకి చూశారాయన. మహాత్మాజీ అంటూ ఆయన పక్కన ఉత్తి చాప మీద కూర్చుంటూ, అహింసకు మీ నిర్వచనం ఏమిటో చెప్పండి అన్నాను. మనస్సులో కానీ చేతలో కానీ ఏ జీవికి హాని చేయకుండా ఉండడం చక్కని ఆదర్శమే. కానీ ఒక పిల్లవాడిని కాపాడడానికో తనని కాపాడుకోవడానికో తాచుపామును చంపకూడదా అని ప్రపంచం ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది. నిర్భయం, అహింస అన్న నా ప్రతిజ్ఞల్ని రెండింటినీ ఉల్లంఘించకుండా నేను తాచుపామును చంపలేను. అంతకంటే ప్రేమ స్పందనలతో ఆ పామును శాంతపరచడానికి మానసికంగా ప్రయత్నిస్తాను. నా పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి కదా అని నేను నా ప్రమాణాలని దిగజార్చలేను. తమకు సహజమైన చిత్తశుద్ధితో గాంధీ గారు ఇంకా ఇలా అన్నారు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఒక తాచుపామే కనుక ఎదురైతే నేను నిబ్బరంగా ఇలా కబుర్లు చెప్పలేను. పథ్యం గురించి చాలా ఇటీవల వెలువడ్డ పాశ్చాత్య గ్రంథాలు కొన్ని ఆయన బల్ల మీద ఉన్నాయి. నేను వాటిని గురించి వ్యాఖ్యానించాను. అవును, పథ్యం అన్నది ప్రతి చోట ఎంత ముఖ్యమో సత్యాగ్రహోద్యమంలో కూడా అంత ముఖ్యం అని ముసిముసిగా నవ్వుతూ అన్నారాయన. సత్యాగ్రహులకు సంపూర్ణమైన నిగ్రహం ఉండాలని చెప్పేవాడిని కనుక బ్రహ్మచారికి తగిన ఉత్తమ ఆహారం ఏమిటో కనుక్కోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రజననకారక సహజాతాన్ని అదుపులో పెట్టుకోవడానికి ముందు జిహ్వను జయించాలి. అర్ధాకలిగా ఉండడం కానీ అసంతులిత ఆహారం తీసుకోవడం కానీ దానికి ఉపాయం కాదు. తిండి కోసం లోపల ఉండే అత్యాశను మొదట జయించి ఆ తర్వాత అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, క్యాలరీలు మొదలైనవన్నీ ఉండే సాత్విక ఆహారం తింటూ ఉండాలి సత్యాగ్రహి. ఆహారానికి సంబంధించిన బాహ్యాంతర జ్ఞానం వల్ల సత్యాగ్రహి శుక్లం, ఒంటికంతకీ పనికి వచ్చే జీవశక్తిగా ఇట్టే మారుతుంది. మాంసానికి బదులుగా తినదగ్గ మంచి ఆహార పదార్థాల గురించి మాకు తెలిసిన సంగతులు తులనాత్మకంగా ముచ్చటించుకున్నాం.
అవకాడో అద్భుతమైంది అన్నాను నేను. కాలిఫోర్నియాలో మా కేంద్రానికి దగ్గర అవకాడో తోపులు లెక్కలేనన్ని ఉన్నాయి. గాంధీగారి ముఖంలో ఆసక్తి కనబడింది. అవి వార్ధాలో పెరిగితే బాగుండును. సత్యాగ్రహులు కొత్త ఆహారాన్ని మెచ్చుకుంటారు. లాస్ ఏంజలీస్ నుంచి అవకాడో మొక్కలు కొన్ని తప్పకుండా వార్ధాకు పంపిస్తాను అని చెప్పి, గుడ్లు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారం, ఇవి సత్యాగ్రహులకు నిషిద్ధమైనవా? బీజం లేని గుడ్లు నిషిద్ధం కావు అంటూ వెనకటి సంగతులు తలుచుకుని నవ్వుకున్నారు మహాత్ములు. చాలా ఏళ్ళు నేను వాటి వాడుకను సమ్మతించలేదు. ఇప్పటికీ నేనైతే తినను. మా కోడళ్లలో ఒక అమ్మాయి ఒకసారి పోషకాహార లోపం వల్ల ప్రాణం పోయే స్థితికి వచ్చింది. ఆమె గుడ్లు తిని తీరాలని పట్టుపట్టాడు డాక్టర్. నేను ఒప్పుకోలేదు. దాని బదులు మరోటి చెప్పమన్నాను. గాంధీజీ, బీజం లేని గుడ్లలో శుక్లం ఉండదు, అందులో హత్య ఏమీ ఉండదు అన్నారాయన. అప్పుడు నేను సంతోషంగా అనుమతించాను మా కోడలు ఆ గుడ్లు తినడానికి. తొందరగానే ఆమె మామూలు ఆరోగ్యం చేకూరింది. అంతకు ముందు రోజున గాంధీ గారు లాహిరీ మహాశయుల క్రియాయోగం దీక్ష తీసుకోవాలన్న కోరిక వెల్లడించారు. ఆయన చిత్తశుద్ధికి, జిజ్ఞాసా ప్రవృత్తికి నేను ముగ్ధుణ్ణయ్యాను. దైవాన్వేషణ విషయంలో ఆయన చిన్నపిల్లవాడి మోస్తరు. అలాంటి వాళ్ళదే స్వర్గరాజ్యం అంటూ యేసుక్రీస్తు పిల్లల్ని ప్రశంసించాడు. గాంధీ గారిలో అటువంటి పరిశుద్ధ గ్రాహకత వెల్లడైంది. నేను మాట ఇచ్చిన దీక్షా సమయం వచ్చింది. కొందరు సత్యాగ్రహులు, క్రియాయోగ దీక్ష తీసుకోదలిచిన శ్రీ దేశాయ్, డాక్టర్ పింగ్లే, మరికొందరు గదిలోకి వచ్చారు. నేను మొదట ఆ చిన్న తరగతికి శారీరకమైన యోగదా అభ్యాసాలు నేర్పాను. శరీరం 20 భాగాలుగా ఉన్న సంగతి ఆంతరంగికంగా దర్శిస్తాం. ప్రతి భాగంలోకి శక్తి వెళ్ళేటట్టుగా సంకల్పం దాన్ని నిర్దేశిస్తుంది. కాసేపట్లోనే నా ఎదుట ప్రతి ఒక్కరూ స్వయంచలన మానవ యంత్రంలా స్పందించటం చూశాను. గాంధీ గారి శరీరంలో 20 భాగాల్లోనూ స్పందన ఫలితాన్ని చూడడం సులువే. చూసేవాళ్ళకి ఆయన శరీర భాగాలు ఎప్పుడూ పైకి కనిపిస్తూనే ఉంటాయి. ఆయన చాలా సన్నగా ఉన్నా వికారం అనిపించేటంత బక్కగా ఉండరు. ఆయన ఒంటి మీద చర్మం నున్నగా, ముడతలు లేకుండా ఉంటుంది. తర్వాత నేను వాళ్ళకి క్రియాయోగం అనే ముక్తిదాయక యోగ ప్రక్రియ ఉపదేశించాను. మహాత్ములు ప్రపంచ మతాలన్నింటినీ శ్రద్ధాసక్తులతో అధ్యయనం చేశారు. జైన గ్రంథాలు, బైబిల్ కొత్త నిబంధన గ్రంథం, టాల్స్టాయ్ సమాజ శాస్త్రీయ రచనలు, గాంధీ గారి అహింసా సిద్ధాంతపరమైన దృఢ విశ్వాసాలకు ప్రధానమైన ఆధారాలు ఈ 3. ఆయన తమ అభిమతాన్ని ఇలా వ్యక్తం చేశారు. బైబిల్, ఖురాన్, జంద్ అవెస్తా అన్నవి వేదాలలాగే దైవ ప్రేరణ వల్ల రచించినవేనని నమ్ముతాను. గురు సంప్రదాయాన్ని విశ్వసిస్తాను. కానీ ఈ కాలంలో అనేక లక్షల మంది గురువు లేకుండానే పోవలసి వస్తోంది. దానికి కారణం పరిపూర్ణ పరిశుద్ధత, పరిపూర్ణ విద్వత్తు రెండూ ఉన్నవారు చాలా అరుదైపోవడం. కానీ ఎవరూ తమ మతానికి సంబంధించిన సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నామని నిరాశపడక్కర్లేదు. ఎంచేతంటే తక్కిన గొప్ప మతాలన్నిటిలోని మౌలికాంశాలలాగే హిందూ మత మౌలికాంశాలు కూడా మార్పు చెయ్యరానివి, సులువుగా తెలుసుకోగలవిను. ప్రతి హిందువులాగే నేను దేవుణ్ణి నమ్ముతాను. ఆయన ఒక్కడే అని నమ్ముతాను. పునర్జన్మ, మోక్షం ఉన్నాయని నమ్ముతాను. హిందూ మతం మీద నాకున్న అభిప్రాయాలను గురించి, నా భార్య మీద నాకున్న అభిప్రాయాలను గురించి చెప్పగలిగిన దానికంటే ఎక్కువ చెప్పలేను. ప్రపంచంలో ఏ ఆడది స్పందింప చెయ్యలేనంతగా ఆవిడ నన్ను స్పందింప చేస్తుంది. అలాగని ఆవిడ తప్పులేమీ చెయ్యదని కాదు. నేను గమనించగలిగిన వాటికంటే ఎక్కువ లోపాలే ఆవిడలో ఉన్నాయని నేను తెగించి చెబుతాను.
కానీ తెగరాని బంధం ఒకటి ఉంది. అలాగే హిందూ మతంలో లోపాలు పరిమితులు ఎన్ని ఉన్నప్పటికీ అదంటే నేను స్పందిస్తాను. గీతలో కానీ తులసీదాస్ రాసిన రామాయణంలో కానీ ఉన్న సంగీతాన్ని మించి మరేవీ నన్ను ఆనందపరచలేదు. నేను కొన ఊపిరి తీసుకుంటున్నాననుకుంటే గీతే నాకు ఊరట కలిగిస్తుంది. హిందూ మతం ఒంటెత్తు మతం కాదు. ప్రపంచ ప్రవక్తలందరినీ పూజించటానికి అవకాశం దాంట్లో ఉంది. సామాన్యార్థంలో అది ప్రచారక మతం కాదు. అది చాలా తెగల్ని తనలో లీనం చేసుకుందనడంలో సందేహం లేదు. కానీ ఈ లీనం చేసుకోవడం అన్నది పరిణామాత్మకంగానూ అగోచరంగానూ జరిగింది. ప్రతి ఒక్కడూ తన విశ్వాసాన్ని బట్టి లేదా ధర్మాన్ని బట్టి దేవుణ్ణి కొలవాలని చెబుతూ తద్వారా అన్ని మతాలతోనూ శాంతియుత సహజీవనం చేస్తుంది. క్రీస్తు గురించి గాంధీ గారు ఇలా రాశారు. ఆయన కనుక ఇప్పుడు మనుషుల మధ్య నివసిస్తూ ఉంటే ఆయన నన్ను ప్రభు ప్రభు అంటూ పిలిచే ప్రతివాళ్ళు కాక నా తండ్రి ఇచ్ఛానుసారంగా నడుచుకునేవాడు మాత్రమే అని రాసినట్టుగానే బహుశా తన పేరు కూడా ఎన్నడూ విని ఉండని అనేక మంది జీవితాల్ని దీవించి ఉండేవాడని నా దృఢ విశ్వాసం. యేసుక్రీస్తు తన జీవితం ద్వారా నేర్పిన పాఠంలో మహత్తర ప్రయోజనాన్ని, ఏకైక లక్ష్యాన్ని మానవ జాతికి తెలియచేశాడు. మనమందరం ఆశించి ఉండవలసిన మహదాశయం ఇది. ఆయన ఒక్క క్రైస్తవ మతానికే కాదు, యావత్ ప్రపంచానికి, సర్వ దేశాలకు, సర్వ జాతులకు చెందినవాడని నా విశ్వాసం. వార్ధాలో నేనున్న చివరి రోజు సాయంత్రం టౌన్ హాల్లో శ్రీ దేశాయ్ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించాను. యోగశాస్త్రాన్ని గురించి నేనిచ్చే ఉపన్యాసం వినడానికి వచ్చిన జనం సుమారు 400 మంది ఆ గదిలో కిటికీల్లో కూడా కిక్కిరిసిపోయారు. నేను మొదట హిందీలోనూ తర్వాత ఇంగ్లీష్లోనూ ప్రసంగించాను. నిద్రపోవడానికి ముందు గాంధీ గారి దర్శనం కోసం మేము సకాలంలో ఆశ్రమానికి తిరిగి వచ్చాం. ఆయన ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చుని ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకుంటున్నారు. పొద్దుట 5 గంటలకు నేను నిద్ర లేచేసరికి చీకటి ఇంకా తచ్చాడుతూనే ఉంది. పల్లె బతుకులో అప్పుడే కదలిక మొదలైంది. మొదట ఆశ్రమం గేటు దగ్గర ఒక ఎద్దుబండి, ఆ తర్వాత నెత్తి మీద పెద్ద బరువు మోస్తున్న ఒక రైతును చూశాను. పొద్దుటి పలహారం అయిన తర్వాత మేము ముగ్గురం గాంధీ గారి దగ్గర సెలవు తీసుకుంటూ ప్రణామాలు అర్పించడానికి వెళ్ళాం. ఆ సాధువు ఉదయ ప్రార్థనలకు 4 గంటలకే లేస్తారు. మహాత్మాజీ సెలవు. ఆయన పాదాలు ముట్టుకోవడానికి నేను ముందుకు వంగాను. మీ సంరక్షణలో భారతదేశం క్షేమంగా ఉంది. వార్ధాయాత్ర ముగిసిన తర్వాత కొన్నేళ్లు గడిచిపోయాయి. భూమి, మహాసముద్రాలు, ఆకాశం యుద్ధంలో మునిగిన ప్రపంచంతో మలినమైపోయాయి. ప్రపంచ మహానాయకుల్లో గాంధీ గారు ఒక్కరే ఆయుధ బలానికి బదులుగా ఆచరణానుకూలమైన అహింసను ప్రత్యామ్నాయంగా ప్రసాదించారు. కష్టనష్టాల్ని తీర్చడానికి, అన్యాయాల్ని తొలగించడానికి గాంధీ మహాత్ములు అహింసా సాధనాల్ని చేపట్టారు. అవి ఎంత ఫలదాయకమైనవో పదే పదే నిరూపించుకున్నాయి. ఆయన తమ సిద్ధాంతాన్ని కింది మాటల్లో చెప్పారు. వినాశానికి నడుమ జీవితం కొనసాగుతూ ఉండటం చూశాను. కాబట్టి వినాశం కంటే పరమధర్మం ఒకటి ఉండి తీరాలి. ఒక్క ఆ ధర్మంలో సువ్యవస్థితమైన సమాజమే అవగాహనకు అందుతుంది. జీవితం జీవనయోగ్యమవుతుంది. జీవిత ధర్మం అదే అయినట్లయితే మనం దాన్ని నిత్య జీవితంలో అమలులో పెట్టాలి. యుద్ధాలు ఎక్కడ ఉంటే అక్కడ, ప్రత్యర్థి ఎక్కడ ఎదురైతే అక్కడ
మనం ప్రేమతో జయించాలి. ఒకానొక ప్రేమ సూత్రం నా జీవితంలోనే విధ్వంస సూత్రం అందించినంత ఫలితాన్ని అందించింది. భారతదేశంలో మనకు ఈ సూత్రం పనిచేయడం అత్యంత విశాల స్థాయిలో కళ్ళకు కట్టింది. అహింస 36 కోట్ల మందిలోకి చొచ్చుకుపోయిందని నేను అనను, కానీ అత్యంత స్వల్పకాలంలో ఏ ఇతర సిద్ధాంతము చొచ్చుకుపోనంతగా ఇది చొరబారిందని తప్పకుండా చెప్తాను. అహింసాత్మక మనస్థితి సాధించటానికి చాలా శ్రమతో కూడా శిక్షణ అవసరమవుతుంది. సైనికుడి జీవితంలాగే అది క్రమశిక్షణతో కూడిన జీవితం. మనోవాకాయాలు సరైన సమన్వయం పొంది ఉన్నప్పుడే పరిపూర్ణ స్థితిని అందుకోవటం జరుగుతుంది. సత్యాహింసల నియమాన్ని మన జీవిత ధర్మంగా చేసుకోవాలని నిర్ధారణ చేసుకుంటే ప్రతి సమస్య పరిష్కారానికి లొంగుతుంది. ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే ప్రజలు నశించిపోతారన్న సత్యాన్ని భయంకరమైన ప్రపంచ రాజకీయ సంఘటనల పరంపర నిర్దాక్షిణ్యంగా చూపిస్తోంది. మతం కాకపోతే విజ్ఞాన శాస్త్రం మానవ జాతిలో భద్రతారాహిత్య జ్ఞానలేశాన్ని, సమస్త భౌతిక వస్తువుల అశాశ్వతత్వాన్ని జాగృతం చేసింది. మానవుడిప్పుడు అంతర్నిహితమైన తన మూలతత్వం దగ్గరికి, అంటే తనలో ఉన్న పరమాత్మ దగ్గరికి కాకపోతే నిజంగా మరెక్కడికి పోతాడు? చరిత్ర తిరగేసినట్లయితే మానవుడి సమస్యలేవి పాశవిక శక్తిని ఉపయోగించటం వల్ల పరిష్కారం కాలేదని సహేతుకంగా ఎవరైనా చెప్పవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం దురంత భయానక కర్మను సృష్టించింది. అది రెండో ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. ఇప్పటి దుష్కర్మ అనే పెద్ద మంచుగడ్డను కరిగించగలిగింది సోదరభావం అనే ఎండవేడి మాత్రమే. లేనినాడు అది మూడో ప్రపంచ యుద్ధంగా మారవచ్చు. 20వ శతాబ్దిలో అమంగళత్రయం వివాదాల్ని పరిష్కారం చేయడంలో మానవ వివేకానికి బదులుగా ఆటవిక తర్కాన్ని ఉపయోగించినట్లయితే భూమి మీద మళ్ళీ ఆటవికతను సృష్టించినట్లే. జీవితంలో సోదరులు కాకపోతే భయానక మృత్యువులోనే సోదరులవుతారు వాళ్ళు. అణుశక్తుల్ని కనిపెట్టడానికి దైవం ప్రేమతో మనిషిని అనుమతించింది అటువంటి అవమానం తెచ్చుకోవడానికి కాదు. యుద్ధము నేరము ఎన్నడూ లాభించవు. విస్ఫోటక శూన్యత అనే పొగలోకి పోయిన కోట్ల కొద్దీ డాలర్లు ఒక కొత్త ప్రపంచాన్ని, రోగమన్నది దాదాపు లేకుండా, పేదరికం అసలే లేకుండా ఉండే ప్రపంచాన్ని రూపొందించడానికి సరిపోయి ఉండేవి. భయం, సంక్షోభం, కరువు, మహామారి విలయతాండవం చేసే ప్రపంచం కాదు నెలకొనవలసింది. శాంతి, సౌభాగ్యం విస్తరించే జ్ఞానం ఉండే విశాల ప్రపంచం. గాంధీ గారి అహింసావాణి మానవుడి అత్యున్నత చేతనను స్పృశిస్తుంది. దేశాలు ఇక ముందు చావులో కాక బతుకులో మైత్రి ఏర్పరచుకోవాలి. నాశనంలో కాదు, నిర్మాణంలో. ద్వేషంతో కాదు, ప్రేమమయమైన సృజనశీలక అద్భుత చర్యలతో. ఎవరైనా హాని కలిగించినప్పుడు క్షమించాలి అంటుంది మహాభారతం. మానవుడు క్షమిస్తూ ఉండటం వల్లనే మానవజాతి మనుగడ సాగుతోందని చెప్పారు. క్షమించడం పవిత్రత. క్షమ వల్లనే విశ్వం సుసంఘటితమై ఉంది. క్షమ బలవంతుల బలం. క్షమ సాధు స్వభావం, ఆత్మ సంయమం గల వాళ్ళ గుణాలు. అవి శాశ్వత సద్గుణానికి చిహ్నాలు. క్షమా ప్రేమల ధర్మంలోంచి సహజంగా పుట్టిందే అహింస. ధర్మయుద్ధంలో ప్రాణనష్టమే అవసరమైతే జీసస్ మాదిరిగా తన రక్తం ధారపోయడానికి సిద్ధంగా ఉండాలి, కానీ ఇతరుల రక్తం పారించటానికి కాదు అని కంఠోక్తిగా చెప్పారు గాంధీ గారు. తత్ఫలితంగా ప్రపంచంలో రక్తం చిందడం క్రమంగా తగ్గుతుంది. ప్రేమతో ద్వేషానికి,
అహింసతో హింసకు తట్టుకొని ఆయుధాలు ధరించడం కంటే నిర్దాక్షిణ్యంగా జరిగే ఊచకోతకు సిద్ధపడిన భారతీయ సత్యాగ్రహుల గురించి ఎప్పుడో ఒకనాడు మహేతిహాస గ్రంథాలు వెలువడకపోవు. తత్ఫలితంగా కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులు అవమానం పొంది తన ప్రాణం కన్నా ఇతరుల ప్రాణాలకు ఎక్కువ విలువ ఇచ్చే మనుషులు కంటపడటంతో గాఢంగా చలించిపోయి తమ తుపాకులు కింద పారేసి పారిపోవడం జరిగింది. నా దేశానికి స్వాతంత్రం సంపాదించటానికి రక్తపాతం కావించే మార్గాల్ని అనుసరించటం కంటే అవసరమైతే కొన్ని యుగాలైనా కాసుకొని ఉంటాను. బైబిల్ ఇలా హెచ్చరిస్తుంది. కత్తి పట్టిన వాళ్ళందరూ కత్తికే ఎర అవుతారు. మహాత్ములు ఇలా రాశారు. నేను జాతీయవాదినని చెప్పుకుంటాను, కానీ నా జాతీయవాదం విశ్వమంత విశాలమైనది. భూమి మీదున్న దేశాలన్నింటినీ తన ఒడిలోకి తీసుకుంటుందది. నా జాతీయవాదంలో సర్వ ప్రపంచ సంక్షేమము ఇమిడి ఉంది. నా భారతదేశం ఇతర దేశాల బూడిద గుట్టలలోంచి పైకి లేవాలని కోరను. నేను భారతదేశం ఏ ఒక్క మనిషిని దోచుకోవాలని కోరను. భారతదేశం తన బలంతో ఇతర దేశాలని కూడా శక్తిమంతం చేయగలగడానికి బలిష్టంగా ఉండాలని కోరుతాను. ఈనాడు యూరోప్లో ఒక్క దేశమైనా అలా లేదు. అవి ఇతర దేశాలకు బలం చేకూర్చవు. ప్రెసిడెంట్ విల్సన్ 14 చక్కని అంశాలు రూపొందించి వాటిని పేర్కొన్నాడు. కానీ ఇంతా చేసి శాంతి సాధించటానికి మనం చేసే ప్రయత్నం విఫలమైందంటే మళ్ళీ చేపట్టడానికి మనం ఆయుధాలు ఉండనే ఉన్నాయి అన్నాడు. ఆ స్థితిని నేను ఇలా తిప్పి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పటికే మన ఆయుధాలు విఫలమయ్యాయి. ఇప్పుడిక కొత్త దారి వెతుక్కుందాం. సత్యం అనే ప్రేమ దైవశక్తిని ఉపయోగించి చూద్దాం. అది ఉంటే మనకి ఇంకేమీ అక్కర్లేదు. మహాత్ముల సందేశాల్ని వ్యాప్తి చేసే వేలాది నిజమైన సత్యాగ్రహుల్ని తర్ఫీదు చేయడం వల్ల అహింస వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలను, ఉత్తరోత్తర భౌతిక లాభాలను అవగాహన చేసుకునేందుకు కాను భారత జనసామాన్యానికి ఓర్పుతో బోధించటం వల్ల అన్యాయానికి సహాయం చేయడానికి నిరాకరించటం, ఆయుధాలు చేపట్టడం కన్నా అవమానాల్ని, జైలు శిక్షను, చావును సైతం సహించటానికి అంగీకారం అన్న అహింసాత్మక ఆయుధాల్ని ప్రజలకు అందించటం వల్ల సత్యాగ్రహుల్లో వీరోచితమైన బలిదానానికి లెక్కలేనన్ని ఉదాహరణల ద్వారా ప్రపంచ సానుభూతి సంపాదించటం వల్ల గాంధీ గారు అహింసకున్న ఆచరణానుకూల స్వభావాన్ని, యుద్ధానికి దిగే అవసరం లేకుండా వివాదాల్ని పరిష్కరించుకోవడానికి తోడ్పడే దాని గంభీర శక్తిని నాటక సహజంగా చిత్రీకరించారు. మరే దేశంలోనూ మరే నాయకుడు తుపాకీ గుండ్ల ద్వారా తప్ప మరే విధంగానూ ఎన్నడూ తన దేశానికి సంపాదించని అనేక రాజకీయ పరిష్కారాల్ని అప్పటికే గాంధీ గారు అహింసా మార్గాల్లో సాధించారు. అన్ని తప్పుల్ని, అన్ని చెడుల్ని నిర్మూలించటానికి అహింసా పద్ధతుల్ని రాజకీయ రంగంలోనే కాకుండా భారతీయ సంఘ సంస్కరణ అనే సునిశిత సంకీర్ణ రంగంలో కూడా ప్రశస్తంగా ప్రయోగించటం జరిగింది. గాంధీ గారు, ఆయన అనుచరులు హిందువులకు, మహమ్మదీయులకు మధ్య చాలా కాలంగా సాగుతున్న వివాదాల్ని, చాలా వాటిని పరిష్కరించారు. కొన్ని లక్షల మంది ముస్లింలు గాంధీ గారిని తమ నాయకుడిగా భావించుకున్నారు. అంటరాని వాళ్ళు ఆయన్ని తమ కోసం నడుం కట్టిన నిర్భయ విజయవీరుడుగా పరిగణిస్తారు. నాకు మరో జన్మ కనుక ఉండేటట్లయితే నేను అంటరాని వాళ్ళల్లో ఒక అంటరానివాడిగా పుట్టాలని కోరుకుంటాను. ఎంచేతంటే దానివల్లే నేను వాళ్ళకి మరింత సార్థకమైన సేవ చేయగలుగుతాను అని రాశారు గాంధీ గారు. గాంధీ మహాత్ములు నిజంగా మహాత్ములే, కానీ
ఆయనకి ఆ బిరుదు ఇవ్వాలన్న వివేకం చూపించిన వాళ్ళు కోట్ల కొద్దీ నిరక్షరాస్యులు. సాధుసత్తముడైన ఈ ప్రవక్త తన దేశంలోనే గౌరవం పొందారు. నిమ్నస్థాయి రైతు గాంధీ గారి పెద్ద సవాలు అందుకోవడానికి పెరగగలిగాడు. మనిషిలో స్వభావసిద్ధమైన ఔదార్యాన్ని గాంధీ మహాత్ములు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. తప్పనిసరి అపజయాలు ఆయనకు ఎన్నడూ దిగ్భ్రమ కలిగించలేదు. ప్రత్యర్థి తనను 20 సార్లు దగా చేసినా 21వ కూడా అతన్ని నమ్మడానికి సిద్ధంగా ఉంటాడు సత్యాగ్రహి. ఎంచేతంటే మానవ ప్రవృత్తి మీద అచంచల విశ్వాసం ఉండటమే అతని సిద్ధాంత సారం కనుక అని రాశారు గాంధీ గారు. మహాత్మాజీ, మీరైతే అసాధారణ వ్యక్తులు. మీరు చేసినట్టే లోకం చేయాలని ఆశించకూడదు అన్నాడొక విమర్శకుడు ఆయనతో. శరీరాన్ని మెరుగుపరుచుకోగలం కానీ ఆత్మకున్న గుప్త శక్తుల్ని మేల్కొల్పడం అసాధ్యమని మనని మనం ఎంత భ్రమ పెట్టుకుంటామో చూస్తే విడ్డూరంగా ఉంటుంది అని జవాబిచ్చారు గాంధీ గారు. అటువంటి శక్తుల్లో ఏదైనా ఒకటి ఉన్నట్లయితే మనలో అందరిలాగే నేను దుర్బల మర్త్యుణ్ణేనని, నాలో అసాధారణమైనదేది వెనక కానీ ఇప్పుడు కానీ లేదని నిరూపించడానికే నేను ప్రయత్నిస్తున్నాను. ప్రతి సాటి మనిషిలాగే నేను కూడా సహజంగా తప్పులు చేసే సామాన్య వ్యక్తినే. అయితే నేను నా తప్పుల్ని ఒప్పుకొని వాటిని సరిదిద్దుకోవడానికి కావలసినంత వినయం ఉన్నవాడిని అంగీకరిస్తాను. భగవంతుడి మీద, ఆయన మంచితనం మీద నాకు అచంచలమైన విశ్వాసం, సత్యం కోసము, ప్రేమ కోసము అవ్యయమైన ఆకాంక్ష ఉన్నాయని ఒప్పుకుంటాను. కానీ ఇది ప్రతి మనిషిలోనూ అంతర్నిహితంగా లేదా అంటూ ఆయన ఇంకా అన్నారు. దృగ్విషయిక ప్రపంచంలో మనం కొత్త ఆవిష్కరణలు, నూతన కల్పనలు రూపొందిస్తూ ఉంటే ఆధ్యాత్మిక రంగంలో మన దివాళాకోరుతనాన్ని చాటు చెప్పుకోవాలా? అపవాదాలని ఒక సూత్రంగా చేయడానికి వాటి సంఖ్యను గుణించుకుంటూ పోవటం అసాధ్యమా? అంతగా అయితే మనిషి మొదట ఆటవికుడైన తర్వాతే మనిషి కావాలా? విలియం పెన్ 17వ శతాబ్దిలో పెన్సిల్వేనియా వలస స్థాపించటంలో విజయవంతంగా పనిచేసిన అహింసా ప్రయోగాన్ని అమెరికన్లు గుర్తు చేసుకోవచ్చు. అప్పుడక్కడ కోటలు లేవు, సైనికులు లేరు, స్వచ్ఛంద సేనలు లేవు, ఆయుధాలు కూడా లేవు. కొత్తగా వలస వచ్చిన వాళ్లకు స్థానిక ఎర్ర ఇండియన్లకు మధ్య సాగిన దారుణమైన సరిహద్దు పోరాటాల్లోనూ మారణకాండల్లోనూ ఏ కష్టాలకు గురి కాకుండా ఉన్నవాళ్ళు పెన్సిల్వేనియా క్వేకర్లు అనే ఒక తెగవాళ్ళు మాత్రమే. ఇతరుల్ని చంపేశారు, కొందరిని ఊచకోత కోశారు, కానీ వీళ్ళు క్షేమంగానే ఉన్నారు. క్వేకర్లలో ఒక్క ఆడది కూడా ఆపదకు గురి కాలేదు. క్వేకర్లలో ఒక్క పిల్లవాడిని కూడా చంపలేదు, ఒక్క మగవాడిని కూడా హింసించలేదు. చివరికి క్వేకర్లు బలవంతాన రాష్ట్రపాలన విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు యుద్ధం రగిలింది. కొందరు పెన్సిల్వేనియా వాసుల్ని చంపేశారు. క్వేకర్లనైతే 3 చంపారు. ఆ 3 కూడా ఆత్మరక్షణ కోసం ఆయుధాలు తీసుకువెళ్ళకూడదన్న విశ్వాసం కోల్పోయి పతనమైన వాళ్ళు. మొదటి ప్రపంచ యుద్ధంలో బలప్రయోగం ప్రశాంతి నెలకొల్పలేకపోయింది అని చెప్పాడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. జయాపజయాలు ఒకదానిలాగే మరొకటి నిస్సారమైనవి. ప్రపంచం ఆ పాఠం నేర్చుకుని ఉండవలసింది. హింసాత్మకమైన ఆయుధాలు ఎక్కువైన కొద్దీ మానవ జాతికి దైన్యం ఎక్కువ అవుతుంది అని బోధించాడు లావోర్డ్స్. హింసకు లభించే విజయం సంతాపోత్సవంతో ముగుస్తుంది. నేను పోరాడుతున్నది ప్రపంచ శాంతి కోసమే కానీ మరి దేనికోసమూ కాదు అని చాటి చెప్పారు గాంధీ గారు. భారతీయ ఉద్యమం అహింసాయుత సత్యాగ్రహ ప్రాతిపదిక మీద సాగినట్లయితే
అది దేశభక్తికి కొంత అర్థం ఇస్తుంది. అంతేకాదు జీవితానికి కూడా అని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. గాంధీ గారి కార్యక్రమాన్ని అలవిగాని కలలు కనేవాడి కల్పనగా కొట్టిపారేసే ముందు పాశ్చాత్య దేశాలు సత్యాగ్రహాన్ని గురించి, గెలీలీ గురువు ఇచ్చిన నిర్వచనాన్ని గురించి ఆలోచించటం మంచిది. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెబుతూ ఉండడం మీరు విన్నారు. కానీ నేనంటాను, నువ్వు చెడును అరికట్టకు. అంతకన్నా ఎవరైనా నీ కుడి చెంప మీద ఒక్క పెట్టు పెడితే అతనికి నీ రెండో చెంప కూడా చూపించు. ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలతో నిర్వీర్యమై విధ్వంసమైన శతాబ్దిలో ఖచ్చితమైన భగవత్కాల నిర్ణయానుసారంగా గాంధీ శకం ముగిసింది. ఆయన జీవితం అనే రాతిగోడ మీద దివ్య హస్తాక్షరాలు కనిపిస్తాయి. అది సోదరుల్లో ఇక మళ్ళీ రక్తపాతం జరగకూడదన్న హెచ్చరిక. ఒక యోగి ఆత్మకథ 44వ అధ్యాయం.